ఓం విఘ్నేశ్వరాయ నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం ఐగ్రీవం ఉపాస్మహే. ఓం. ఈరోజు విశ్వప్రసిద్ధమైన సద్గురు ఈషా ఫౌండేషన్ ఫౌండర్ అయిన సద్గురు జగ్గి వాసుదేవన్ వాళ్ళ హారస్కోప్ చూస్తాం రండి. ఈషా ఫౌండేషన్ ఫౌండర్ సద్గురు జగ్గి వాసుదేవన్ గారి హారస్కోప్ ఇది. సద్గురు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 3 సెప్టెంబర్ 1957 మంగళవారము రాత్రి 11:54, ధనస్సు రాశి, వృషభ లగ్నము, ఏకాదశి దినము, పూర్వాషాఢ నక్షత్రము, 2వ పాదము. సద్గురువుది వృషభ లగ్నం. లగ్నాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు. లగ్నాధిపతి రాష్ట్రాధిపతి శుక్రుడు. రెండో ఇల్లు లాభాధిపతి బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. మూడో అధిపతి చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉంటే మూడో అధిపతి ఫ్రెండ్స్ కానీ అన్నతమ్ములు కానీ ఆత్మీయత ఉండదు. భక్తులు ఉంటారు కానీ శిష్యులు ఉంటారు కానీ ఆత్మీయత ఉండలేదు. కుజుడు సూర్యుడు బుధుడు చతుర్థ భావంలో ఉండారు. కుజుడు సూర్యుడు ఒకే ఇంట్లో ఉంటే అది సూర్య కుజ యోగం అవుతుంది. అది పెద్ద యోగము. మీ జాతకాలు చూసుకోండి. కుజుడు సూర్యుడు ఒకే ఇంట్లో ఉంటే అది కుజ సూర్య యోగం అని పెద్ద యోగం. అది కుజుడు సూర్యుడు బుధుడు 3 గ్రహాలు కలయికలో సద్గురు జాతకంలో చతుర్థ భావంలో కుజుడు సూర్యుడు బుధుడు 3 గ్రహాలు కలయికలు ఉంది. ఈ 3 గ్రహాల కలయిక వలన రవి గ్రహరాజు, కుజుడు సైన్యాధ్యక్షుడు, బుధుడు మంచి మేధా సంపత్తు కలిగినట్టు. ఈ 3 గ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పట్టుదల పెరుగుతుంది. శత్రువులపైన ఆదిత్యత పెరుగుతుంది. శత్రువులపై ఆదిత్యత సాధిస్తారు. శత్రు విజయం ఉంటుంది. ఏకచక్రాధిపత్యంగా పరిపాలన సాగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే అనుకుంటూ ఉంటారో అది సాధిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతి ఉంటుంది. అందరికీ ఆత్మీయులుగా ఉంటారు. విపరీతమైన ధనయోగము ఉంటుంది. పదవియోగము ఉంటుంది. ఈ రవి కుజ బుధ ఒక కలయిక విపరీతమైన యోగాన్ని కలిగిస్తుంది. ఈ రాజయోగానికి ప్రముఖ కారణమే రవి కుజ బుధ కలయిక. మీ జాతకాలు చూసుకోండి. రవి కుజ బుధుడు ఏమైనా కలిసి ఉంటే సడన్గా ప్రఖ్యాతికి వస్తారు. మీరును ప్రఖ్యాతి పొందుతారు. విశ్వంలోనే ప్రఖ్యాతి పొందుతారు. రవి కుజ బుధ ఏ జాతకంలో ఒకే ఇంట్లో ఉంటే విశ్వవిఖ్యాతం అవుతారు, ప్రఖ్యాతికి వస్తారు. 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు. ఇవి మనుషునికి కేంద్ర స్థానాల్లో కుజుడు సూర్య బుధుడు కలయిక ఉంటే మీరు విశ్వవిఖ్యాతం అవుతారు. ఆ దశాభుక్తులు మీకు నడిస్తే మీరు కూడా విశ్వవిఖ్యాతం అవుతారు. సద్గురువుకి పంచమ స్థానంలో నీచ శుక్రుడు, లగ్నాధిపతి అయిన నీచ శుక్రుడు పంచమ స్థానంలో, గురువు కలయిక ఉంది పంచమ స్థానంలో. దీన్ని నీచ శుక్రుడు గురువు ఉన్నట్లయితే నీచభంగ రాజయోగము అని ఇది ఒక యోగము. నీచభంగ రాజయోగం అని ఇది ఒక యోగము. ఏకదశాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండేదానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తుంది. సద్గురువుకి విశ్వమెంత ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళకి ప్రభుత్వమే సహాయం చేస్తుంది. పంచమ స్థానంలో దైత్య గురువు అయిన శుక్రుడు, దేవగురువు అయిన గురువు కలిసి ఉండారు. నీచ శుక్రుడు దైత్య గురువు అయిన కారణంగా సద్గురువుకు జ్యోతిష్యంపై సంశయం ఉంటుంది. ఎలా అంటే శుక్రుడు దేవతల విరోధి. దానికి నీచ గురువు నీచ శుక్రుడు దేవగురువు కలయిక ఉన్నదానికి గురువుకి సద్గురువుకి అప్పుడప్పుడు జ్యోతిష్యం పైన సంశయం ఏర్పడుతుంది. గ్రహాల వలన. 6వ స్థానంలో రాహు ఉండారు.
శ్రీకృష్ణ పరమాత్మ జన్మించేటప్పుడు 6వ స్థానంలో శనీశ్వరుడు ఉండే. శనిమాత్మ కానీ ఏదే పాపగ్రహం కానీ 6వ ఇల్లులో ఉంటే శత్రునాశము అంటుంటుంది శాస్త్రంలో. సద్గురువుకి షష్టమ స్థానంలో రాహు ఉంది. శ్రీకృష్ణ పరమాత్మనికి శ్రీకృష్ణ పరమాత్మనికి 6వ ఇంట్లో శనీశ్వరుడు ఉండేదానికి శత్రువులంతా నాశనమైనారు. 6వ ఇల్లు షష్టమ భావంలో ఎవరికే కానీ రాహు ఏదే పాపగ్రహం ఉంటేనో శత్రునాశం అవుతుంది. సప్తమాధిపతిలో శనీశ్వరుడు ఉన్నాడు. సప్తమాధిపతిలో శని ఉంటే యాక్చువల్గా లగ్నమే ఉండదు. వైవాహిక జీవనంలో అశాంతి ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, డైవర్స్ ఉంటుంది. ఎవరికే కానీ సప్తమ భావంలో శనీశ్వరుడు ఉంటే వైవాహిక జీవనంలో తొందర ఉంటుంది. సోనియా గాంధీకి లగ్నంలో శనీశ్వరుడు ఉండే, ఇందిరాగాంధీకి లగ్నంలో శనీశ్వరుడు ఉండే, మాజీ ప్రధాని వాజ్పేయికి ఉచ్చ శనీశ్వరుడు మాజీ ప్రధాని వాజ్పేయికి లగ్నంలో ఉండే. అట్లా ఉంటే వైవాహిక జీవనంలో శాంతి ఉండేది వాళ్ళకి. సద్గురువుకి సప్తంలో శనీశ్వరుడు ఉంటాడు. సప్తమాధిపతి శని సప్తమాధిపతి ఏమన్నా బాగుంటే మీకు శనీశ్వరుడు 7వ ఇంట్లో ఉంటేను సప్తమాధిపతి బలంగా ఉంటే ఏం తొందర లేదు. సప్తమాధిపతి బలంగా లేదు అంటే మీరు శనీశ్వరుని శాంతి చేసుకోవాలి. అష్టమ స్థానము మృత్యు ఇల్లది. అష్టమ స్థానంలో ఎవరికే కానీ శుభగ్రహం ఉంటే అపమృత్యు ఉండదు వాళ్ళకి. శుభగ్రహం ఉంటే అపమృత్యు ఉండదు వాళ్ళకి. నవమాధిపతి భాగ్యస్థానం. నవమాధిపతి శనీశ్వరుడు సప్తమ భావంలో ఉండారు. నవమాధిపతి శనీశ్వరుడు సప్తమ భావంలో ఉండేదానికి సద్గురువుకి పెళ్లి అయినాక అదృష్టం వచ్చింటుంది. 10వ స్థానంలో వృత్తి జీవనము శనీశ్వరుడు అధిపతి. గ్రహం లేదు. దశమంలో గ్రహం లేదు. దశమాధిపతి శనీశ్వరుడు సప్తమ భావంలో ఉంటే వృత్తి జీవనము దశమ భావము. వృత్తి జీవనము శనీశ్వరుడు ఉండడానికి సప్తమ భావంలో సన్యాసి యోగం ఉంటుంది. ఎలాంటి సప్తమంలో శనీశ్వరుడు ఉంటే సన్యాసి యోగము, లేకుంటే డైవర్స్ కేసు ఉంటుంది, లేకుంటే సన్యాస జీవనం ఉంటుంది. దశమాధిపతి వృత్తి జీవనము సద్గురువుకి సప్తమ భావంలో ఉండేదానికి సన్యాసి యోగమే ఉంటుంది. ఏకదశాధిపతి గురువు పంచమ స్థానంలో ఉండేదానికి సద్గురువులు ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందుతారు, ఇంకా ప్రఖ్యాతి అవుతారు సద్గురువులు. ద్వాదశాధిపతి కేతు కేతు ఉండేదానికి ముందు జన్మలోనూ సన్యాసిగానే పుడతారు వాళ్ళు. సద్గురువుకి 94 నుంచి 2012 వరకు రాహుదశ నడిచింది. రాహుదశ టైంలో సద్గురువుకి కేసు ప్రాబ్లము అపనిందనలు అంతా వచ్చింది. 2012 నుంచి 2028 వరకు సద్గురువులకు గురుదశ నడుస్తూ ఉంది. ఇప్పుడు 2012 నుంచి 2028 వరకు గురుదశ నడుస్తూ ఉంది. 2028 వరకు సద్గురువులకు ఏం ప్రాబ్లం లేదు. 2028 నుంచి 2047 వరకు శనీశ్వర దశ వస్తుంది. నెక్స్ట్ 28 అయినాక శనీశ్వర వస్తుంది. అప్పుడు సద్గురువు అయినా శాంతి చేయాలి. ఎలా అంటే శనీశ్వరుడు ఎవరిని విడిసింది లేదు. గురువుకి 28 అయినాక శాంతి చేయాలి వాళ్ళు శనీశ్వరునికి. యోగి ఇవేమన్నా ఒక పద్యం చెప్పిండారు. ఈ భూమిపైన ఉండేదానికి బంగారు విద్య, స్వర్గాల్లో ఉండేదానికి ఆధ్యాత్మ విద్య. ఈ 2 విద్యలకు మిగిలిన విద్యలు వ్యర్థ విద్యలురా. విశ్వదాభిరామ వినురావేమ. మన సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా ప్రచారం చేస్తున్న సద్గురువులకు, వాళ్ళ శిష్యులకు, వాళ్ళ భక్తులకు, సమస్త ఆంధ్ర ప్రేక్షకులకు నా వందనములు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం విఘ్నేశ్వరాయ నమః. జై శ్రీరామ్.